ఒక ఊరిలో జోసెఫ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక రైతు. అతని భార్య పేరు రీనా. అతనికి 2 పిల్లలు, కొడుకు పీటర్, కూతురు సోనీ. జోసెఫ్ రోజూ ఉదయం జీసస్కి ప్రార్థన చేసి పొలానికి వెళ్లి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతని భార్య రీనా ఇంటి పనులన్నీ ముగించుకుని పొలానికి వెళ్లేది. ఒక సాయంత్రం సోనీ, పీటర్ ఆటలాడి ఇంటికొస్తారు. అక్క, త్వరలో క్రిస్మస్ రాబోతున్నది. మన చుట్టుపక్కల అందరూ ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. మనం మాత్రం చాలా మామూలుగా జరుపుకోవాలి. అందువల్ల నా స్నేహితుల ముందర నాకు చాలా చిన్నతనంగా ఉందక్క. అవును పీటర్, నేను అదే విషయం గురించి బాధపడుతున్నాను. సరే కాని అక్క, అమ్మ నాన్న ఇంకా రాలేదేమిటి? వాళ్లకింకా పనవ్వలేదేమో, వస్తారులే. నాకు చాలా ఆకలిగా ఉంది. అవునా? పొద్దున్న మిగిలిన అన్నం ఉందేమో, చూస్తానుండు.